హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్లో ఒక చిన్న వాక్య భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని 15వ వాక్యాన్ని మనం చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. తలలు పైకెత్తి వినండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఎలా నడవాలి మనం అంటే జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నడవడం, చాలామంది నడుస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏంటి మూర్ఖులు, అజ్ఞానులు, ఫూలిష్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, మూర్ఖులాగా ప్రవర్తిస్తుంటారు, మూర్ఖులాగా నడుస్తుంటారు. మూర్ఖత్వం. తమ్ముడు అలా కాదురంటే నేను ఇలాగే, తప్పమ్మ అలా నేను ఇలాగే మాట్లాడుతాను, నా ఇష్టం. ఇది మూర్ఖత్వం. మూర్ఖత్వాన్ని అగపరుస్తున్నావు. అజ్ఞానంగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను, నేను ఇలాగే జీవిస్తాను. మూర్ఖంగా నడిచేవాళ్ళు కొంతమంది చురుగ్గా నడుస్తారు. ఇక్కడ ఒక అడుగు పెడితే అక్కడ ఒక అడుగు వేస్తారు. చాలా చురుగ్గా. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఆరాధనకి. మేబీ ఆమె పుట్టిగానే ఉండొచ్చేమో కానీ గడగడ నడుచుకొని చాలా చురుకు. అసలు చురుకైన వాళ్ళు చురుకుగా నడుస్తారు. ఇంకొంతమంది అందంగా నడుస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళు నడిచి వస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. చాలా అందంగా లోకల్. మరి నేను ఆ మాటలన్నీ మాట్లాడకూడదు, సందర్భాన్ని బట్టి వయ్యారంగా నడుస్తారంటారు కదండి. నేను ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడకూడదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నా. వయ్యారంగా నడుస్తారు కొంతమంది. వాడు నడుస్తూ ఉంటే పాదరక్షలతో వాళ్ళు నడుస్తూ ఉంటే ఎంతో అందంగా ఉన్నట్లు బైబిల్ కూడా మనం చూస్తాం. ఇంకొంతమంది భారంగా నడుస్తారు. ఎట్లా నడుస్తారండి? నడుద్దామా వద్దా, అడుగులు వేయమంటారా వద్దంటారా అంటే మేబీ వాళ్ళకున్న భారాలు, శరీర భారాలు కావచ్చు, ఆలోచనలో ఉన్న భారాలు కావచ్చు, అనాలోచనగా ఉంటూ చాలా భారంగా ప్రతి అడుగు భారంగా వేస్తూ వెళుతుంటారు. వాళ్ళు ఎప్పటికి వచ్చి గమ్యం చేరుకుంటారో తెలియదండి. భారంగా నడిచేవాళ్ళు కొందరు, బాధతో నడిచేవాళ్ళు కొందరు, బలహీనంగా నడిచేవాళ్ళు కొందరు, రకరకాలమైన నడకలు లోకంలో మనం చూస్తాం. కానీ మనం ఏ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి అంటే వాక్యం సార్, అజ్ఞానుల వలె కాక జ్ఞానులనే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇది మొదలుకొని, ఇది వాగ్దానం కాకపోయినా వాక్యంలో ఒక వాగ్దానం. ఇది మొదలుకొని మనం అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకోబోతున్నాం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఈ పత్రిక, ఈ మాటల్ని ఎవరికి రాశాడు పౌలు గారు? ఏ సంఘానికి రాశారు చెప్పాలి. ఏ సంఘానికి రాశారు? మాట్లాడుతూ ఉంటే మీకు నిద్ర రాకుండా ఉంటుంది. హల్లెలూయా. మౌనంగా ఉన్నారనుకోండి, మేబీ కళ్ళు మూతలు పడుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు లేచారో తెలీదు. ఆదివారమే కొంచెం ఎక్కువగా నిద్రపోతారు. మామూలుగా ఉదయాన్నే లేచి బయలుదేరి రమ్మంటే వచ్చారు. కొంతమంది 5ంటికే వచ్చారు. 5ంటికి వచ్చి ఇప్పటివరకు ఇక్కడ ఉన్నారు, సాయంత్రం దాకా ఇక్కడ ఉంటారు. ఇది కూడా ఒక ఆశీర్వాదమే. దేవుని దినాన్ని 100% దేవునికే కేటాయించి ఉన్నారు, మంచిది. సో కళ్ళు మూత పడుతుంటే అప్పుడప్పుడు నాతో కలిసి మాట్లాడండి. ఏ సంఘానికి రాశారు? ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసిన మాట ఏంటంటే, దినాలు చెడ్డవి, రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మీకు తెలుసు ఏంటండి, ఒకప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టారు, ఒకప్పుడు డ్రమ్ములో వేసారు, ఇప్పుడేమో తీసుకెళ్ళి పైనుండి తోసేస్తున్నారు. రోజుకొకటి న్యూస్ వస్తూనే ఉందండి. అక్కడ వాళ్ళు ఆయన చంపి అంతా భర్తలు చంపే పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని ఉంటున్నారు ఆడోళ్ళు. ఏంటంటే మీరు నవ్వుతున్నారు, పాప వాళ్ళ పరిస్థితి ఏంటో. ఒక ముద్ద అన్నం తినాలన్నా భయపడి గుండెను గుప్పెట్లు పెట్టుకొని భర్తలు, మా అమ్మాయి ముందు నీవు తినమని అంటున్నారు. ప్రేమ కాదు కానండి, భయం. దినములు చెడ్డవి. స్త్రీలు అలాగే ఉన్నారు, పురుషులు అలాగే ఉన్నారు. పురుషులు ఏమి తక్కువ కాదు. చిన్న అనుమానం వస్తే ప్రాణాలు తీసేస్తున్నారు. దినములు చెడ్డవి, రోజులు బాగలేవు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని ఎఫెసీ సంఘానికి చెప్పారు. దైవజన పౌలు గారు ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు సేవ చేశారు. ఎన్ని సంవత్సరాలండి? ఆయన ఎన్నో సంఘాలు కట్టారు, ఎన్నో సంఘాలు స్థాపించారు పౌలు గారు.
ఏ సంఘంలో 3 సంవత్సరాలు లేరు. ఒక ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు సేవ చేశారు. తెసలోనికలో 2 వారాలు ఉన్నారంట. ఎన్ని వారాలండి? తెసలోనికలో ఒక 2 వారాలు ఉండి అక్కడ సంఘాన్ని స్థాపించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ ప్రియమైన వారు, ఈ ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు ఆయన పట్టణంలో ఉన్నాడంటే మీరు ఆలోచించాలి. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ ఎఫెసీ సంఘంలో ఆయన చేసిన సేవ ఏంటంటే, ఉదయాన్నే ఆయన గుడారాలు కుట్టే పని చేసేవాడు. ఆయన ఏం పని చేసేవారండి? సేవ. ఉచితంగా సేవ చేస్తూ మరి తన పోషణ కోసం, తన సంరక్షణ కోసం గుడారాలు కుట్టే ఆ పని ఆయనకు తెలుసు కనుక పగలంతా ఆ పనులు చేసుకునేవారు. పగలంతా ఆ పని చేసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం ఎఫెసీ పట్టణంలో భయంకరమైన ఎండలు, భయంకరమైన వేడి ప్రాంతం. ఆ ఎండలకి సాధారణంగా బయటికి రావాలంటేనే భయం. అందుకే ఒక 9-10 గంటలు అయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ మధ్యాహ్నం అంతా సెలవు, కొట్లన్నీ మూసేస్తారంట, పాఠశాలలన్నీ కూడా మూతపడిపోతాయి. మరలా సాయంత్రం తర్వాత బయటకు వస్తారు. ఈ ఎండ వేళలో అందరూ ఎవరికి వాళ్ళు గుడారాలు ఇళ్లలోకి వెళ్ళిపోయి బయటకు రాకుండా ఉండేవాళ్ళు. అంత ప్రదేశాలు, ఆ పరిసర ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేది. ఆ ఎండలో ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు పాఠశాల అన్నిటి కూడా సెలవు. మనకు కూడా ఏదో బడి అంటారు కదా, సమ్మర్లో ఏం బడి? హాఫ్ డే. దాన్ని ఇంకేమంటారు? ఒంటిపూట బడి వాళ్ళకి ఎఫ్ఎసి సంఘంలో. కాబట్టి ఒంటిపూట క్లాస్ అయిపోయిన తర్వాత పాఠశాల అంతా ఖాళీగా ఉంటే ఆ ఎండలో పౌలు గారు ఆ పాఠశాలలో కూర్చొని అనేకులు అక్కడ పోగు చేసి అక్కడ దేవుని వాక్యాన్ని గురించి తర్కిస్తూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఉదయాన్నేమో గుడారాలు కుట్టేవాడు, మధ్యాహ్నం ఏమో పాఠశాలలు ఖాళీగా ఉంటాయి కదండి, స్కూల్స్. పాఠశాల అంటే స్కూల్స్ అంతా ఖాళీగా ఉండేది కదండి. అక్కడ ప్రజల్ని పోగు చేసి అక్కడ వారికి దేవుని వాక్యాన్ని వారి దగ్గర తర్కిస్తూ ఉండేవాడు. సాయంత్రం అయిపోతే ఆయన ఇంటింట కూడికలు ఏర్పాటు చేసి అక్కడ వారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండేవారు. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఎప్పుడు ముగిస్తాడో ఆయనకే తెలియదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మధ్యరాత్రి వరకు కొన్నిసార్లు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుండేవాడు. అందుకే ఆ ఐతుక్ అనే ఒక వ్యక్తి కిటికీలో కూర్చొని నిద్రపోయి కింద పడ్డాడు. ఎందుకంటే సుదీర్ఘమైన వర్తమానాన్ని పౌలు గారు ప్రకటిస్తుండేవారు. అంత అద్భుతంగా ఆయన ఎఫెసీ సంఘంలో సేవ చేశారు. ఎఫెసీ సంఘానికి మరొక అనుభవం ఉన్నది. అదేంటంటే అది మాంత్రికుల పట్టణం. ఏ పట్టణం అండి? అపోస్తుల కార్యాలు 19 వచ్చిన చదవండి. అపోస్తుల కార్యాలు 19:19. మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు అనేకులు తమ పుస్తకములను తీసుకొచ్చి అందరి ఎదుట దాన్ని కాల్చివేశారు. లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలు. 70,000 వెండి రూకలు. అప్పటికి ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించు 50 కోట్ల రూపాయలు అంట. మన లెక్కలో ఎన్ని కోట్ల రూపాయలు? 50 కోట్ల రూపాయలు విలువ కలిగిన మంత్ర ప్రయోగం చేసే గ్రంథాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు నిప్పులో కాల్చివేశారు. దైవజనుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధన విన్నవాళ్ళు, వాక్యాన్ని విన్నవాళ్ళు, మనసును మార్చుకున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు వాళ్ళ మంత్ర ప్రయోగం చేసే ఆ పుస్తకాలను తీసుకొచ్చి బహిరంగంగా కాల్చివేశారు. అంతటి గొప్ప ఉద్యమం ఎఫెసీ సంఘంలో దేవుడు జరిగించాడు. ఎఫెసీ పట్టణంలో దేవుడు జరిగించాడు. అలా స్థాపించబడింది. అండ్ ఎఫెసీ పట్టణంలో చేసే ఆ మంత్ర ప్రయోగాలు అనేది విశేషమైనవి అంట, ఫేమస్. కాకినాడ కాజా, నెల్లూరు చేపల పులుసు, మన గుంటూరు గోంగూర, మన బందర్ లడ్డు, తర్వాత హైదరాబాద్ బిర్యానీ, ఇంకా చెప్పరా ఇంకేమున్నాయి? ఇట్లా ఒక్కొక్క చెప్పునానా ఇట్లా ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క ఫేమస్ ఎలా ఉంటుందో అట్లా ఎఫెసీ పట్టణంలో ఉన్న వాళ్ళు చేసే మంత్ర ప్రయోగాలు అనేది అంత ఫేమస్ అంట. మంత్ర ప్రయోగాలకి, మంత్ర కార్యక్రమాలకి మామూలుగా మన సౌత్ ఇండియాలో కూడా అంటుంటారు ఏమనంటే మలయాళం మంత్రం, తమిళ్ తంత్రం, తెలుగు తేట, ఏంటండి కన్నడ కస్తూరి. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. మలయాళీ వాళ్ళు మంత్ర ప్రయోగాలు ఎక్కువ చేస్తారు, తమిళనాడు వాళ్ళు తంత్రంగా ఉంటారు, తెలుగు వాళ్ళు చాలా తేటగా ఉంటారంట, కన్నడ కస్తూరి అంటారు. ఇట్లా సౌత్ ఇండియా గురించి మాట్లాడతారు.
సో మలయాళం ఆ పరిసర ప్రాంతంలో, కేరళ ఆ పరిసర ప్రాంతంలో ఎక్కువగా ఈ చేతబడులు, మంత్ర ప్రయోగాలు, ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఎఫెసీ పట్టణం ఇలాంటి మంత్ర కార్యక్రమాలన్నిటికీ పేరుగాంచిన పట్టణం. కానీ పౌలు గారి సేవ ద్వారా గొప్ప పెనుమార్పును దేవుడు తీసుకొస్తే వాళ్ళ గ్రంథాలన్నీ వాళ్ళు తగలబెట్టేశారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఇది ఎఫెసీ సిటీ, ఎఫెసీ పట్టణం యొక్క హిస్టరీ. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మీకు హిస్టరీ కూడా చెప్పాలి కదా. ఆమేన్. అండ్ ప్రియులారా, ఎఫెసీ పట్టణంలో ఉన్నవాళ్ళు ఒక దేవతను ఆరాధిస్తారంట. ఆ దేవత దేనికి సూచన అంటే విపరీతమైన ద్రాక్షారసం. ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే తల వెంట్రుకలు, ఆ విగ్రహం యొక్క తల వెంట్రుకలందు కూడా ద్రాక్ష గుత్తులతో నింపబడి ఉంటుంది. అలాంటి ఒక విగ్రహాన్ని వాళ్ళు కొలుస్తారు. విపరీతమైన ద్రాక్షరసాన్ని పానం చేసి ఎల్లప్పుడూ మద్యపు మత్తులో ఉండే ప్రజలు ఎంత ఎక్కువగా తాగితే అంతగా ఆ దేవత వాళ్ళలోనికి వస్తుందని, ఆ దేవత శక్తి వాళ్ళు నింపబడుతుందని వాళ్ళ నమ్మకం కనుక విపరీతమైన ద్రాక్షరసపు మత్తుతో మునిగి తేలుతున్న మనుషులు ఎఫెసీ పట్టణంలో ఉన్నవాళ్ళు. ఆ ప్రాంతంలో దైవజనుడైన పౌలు గారు సేవ చేసి, ప్రియులరా, అక్కడ ఒక సంఘం స్థాపించబడింది. అదే ఎఫెసీ సంఘం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సంఘానికి పౌలు గారు చెప్పే మాటలు ఏంటంటే, మీరు అజ్ఞానుల వలె కాక దినములు చెడ్డవి. ఎఫెసీ పట్టణంలో ఒకవైపున మాంత్రికులు, మరొకవైపున వ్యభిచారులు, మరొకవైపున మధ్యాసక్తులు. దినములు చెడ్డవి, పాపములు శాపములు కొనసాగించబడుతున్న మనుషులు గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వకుండా అజ్ఞానులాగా మీరు ప్రవర్తించొద్దు. జ్ఞానుల వల్ల మీరు నడుచుకోండి, జ్ఞానంగా బ్రతకండి, జ్ఞానంగా జీవించండి అని వారికి బోధిస్తూ వచ్చాడు. కనుక దేవుని ప్రియులైన మనమందరూ జ్ఞానులుగా, బుద్ధిమంతులుగా, తెలివి గలవాళ్ళుగా జీవించాలి. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. అబిగైల్ అనే ఒక స్త్రీని గురించి బైబిల్లో మనం చూస్తాం. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ. ఒక ప్రమాదం వస్తుంది అని తెలుసుకున్న తర్వాత ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి. సమస్యల గురించి అందరూ మాట్లాడతారు. సమస్యల గురించి ఎటువంటి సమస్యలను సాల్వ్ చేసేవాళ్ళు కావాలి. ఆమె హల్లెలూయా. ఆ లైట్ ఏం ఎలగట్లేదు, ఆ లైట్ ఏం ఎలగట్లేదు, ఆ లైట్లు ఏం అందరూ వచ్చి చెప్పేవాళ్ళే. ఆ లైట్ ఎందుకు ఎలగట్లా చెప్పండి అంటే అదే తెలియట్లేదు, అది ఎందుకు ఎలగట్లేదు. సరే ఎలగట్లే, ఏం చేయాలి? ఆ బల్బ్ తీసి మార్చడము. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫ్యాన్ తిరగట్లేదు అన్న నా ఫ్యాన్ తిరగట్లేదు అన్న అందరూ అంటారు. ఎందుకు తిరగట్లేదు? చిన్న చిన్న రిపేర్లు చేస్తే అది బాగా అయిపోతుందా, లేదా ఆ ఫ్యాన్ అక్కడ నుండి మార్చాలా? ప్రాబ్లం గురించి అందరూ మాట్లాడతారు. సొల్యూషన్, పరిష్కారం ఎవరు చెప్తారు? జ్ఞానుల దగ్గర సమాధానం ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మిమ్మును జ్ఞానాత్మతో ప్రభు నింపును గాక. జ్ఞాన వివేకం కలిగిన ఆత్మతో ప్రభు మిమ్మును నింపును గాక. ఇక మీదట మీరు సమస్యల గురించి మాట్లాడరు, పరిష్కారాన్ని గురించి మాట్లాడబోతున్నారు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. పిల్లల మాట ఇంట్లేదు అని కాదు, పిల్లల మాటలు వినాలంటే ఏం చేయాలని మీరు చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఎవరో వచ్చి నా పిల్లలు మాట ఇంట్లేదంటే, నా పిల్లలు కూడా ఇలా ఉండేవాళ్ళు. నేను అరుణోదయమున లేచి నా పిల్లల కోసం ప్రార్థన చేశాను. చెప్పి వాళ్ళని విసిగించాలని నేను అనుకోలేదు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. నా ప్రార్థన నా బిడ్డల్ని మార్చింది. హల్లెలూయా. ఇది నా పరిష్కారం. మీరు మేబీ అప్లై చేసి చూడండి, మీకు కూడా ఇది ఉపయోగపడవచ్చు అని సమాధానం చెప్పేవాళ్ళుగా. అప్పులు రుణబాధలో ఉన్నాము అని సమస్యల గురించి చెప్తుంటారు. నీవు అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఒక పరిష్కారం చెప్పాలి. నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని చేతపట్టి నేను ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ 3 నెలలు నా అప్పులన్నీ తీరిపోవాలని నేను గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు సహాయాన్ని అందించాడు. నేను అప్పులన్నీ తీర్చేసుకున్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఉద్యోగం రాలేదు, ఏం చేయాలని సమస్యల గురించి మార్చడం కాదు, ఎలా ఉద్యోగాన్ని సంపాదించాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, సంఘాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా ప్రగతి పదంలో సాగిపోవాలి, పరిష్కారం గురించి. అబిగైల్ చూడండి, ఒక ప్రాబ్లం వచ్చింది. దావీదు కోపంతో వస్తున్నాడు. ఇక ఆ ఇంట్లో ఏ పురుషుణ్ణి బ్రతకనివ్వడు, ఏ మగపిల్లవాడిని బ్రతకనివ్వడు. కోపంతో వస్తున్నాడు, ఉక్రోషంతో వస్తున్నాడు. దావీదు
సింహం లాంటి సింహాన్ని, ఎలుగుబంటిని, గొలియాతు లాంటి వాడిని ఓడించిన దావీదు ఒక గొప్ప పరివారంతో వస్తున్నాడు. భర్త మూర్ఖుడు, అబిగైలు భర్త మూర్ఖుడు, మోటువాడు, మాట్లాడడం చేత కాదు, అవివేకి. వెంటనే అబిగైలు తెలివి కలిగింది, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఆమె ఏం చేసిందంటే, ఎందుకు దావీదు కోప్పడుతున్నాడు, రీజన్ ఏంటి? ఆయనకి భోజనం అడిగారు, ఇవ్వలేదు, ముందు భోజనం పంపించారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. భర్త తిండిపోతు అనుకోండి, కొంచెం మంచిగా వండి పెట్టండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏమ్మా, ఆయన కొంచెం తిండి ఇంట్రెస్ట్, కొంచెం తిండిపోతు అనకూడదు, కానీ ఫుడ్ అంటే కొంచెం మంది ఇంట్రెస్ట్, ఆయన ఫుడ్ అంటే ఇంట్రెస్ట్. నువ్వు కావాలనే ఆయన రెచ్చగొట్టాలని వంకాయలో ఎండి చేపలేసి ఆయనకు ఒళ్ళంతా దురద పాపం, ఆయన ఇబ్బంది పడుతున్నాడు. దీనికి ఏం పరిష్కారం, ఏ ఫుడ్ పెడితే కొంచెం ఆయనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆలోచించాలి. ఇవన్నీ లేదు కొంతమందికి. ఇంతే, తింటే తిను, లేకపోతే రావు, నాకు ఇలాగే వచ్చు, తింటే తిను, నేనేం వంటింట్లో కుందేళ్ళేం కాదు, కుందేళ్ళు కాకపోతే పందిపిల్లకి ఇలా అంతా ఉండకూడదు, జ్ఞానంగా నడుచుకోవాలి. దావీదుకి భోజనాలు పంపించింది. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత ఆయన కొంచెం కూల్ అయ్యాడు. ఆ తర్వాత వెళ్ళి, అయ్యా ఈ తప్పు నాదని ఎంచండి. ఆయన పాదాల వరకు తను తగ్గించుకోలేదు. తెగుళ్ళు ఆగిపోయింది, ఉగ్రత ఆగిపోయింది, ప్రమాదం ఆగిపోయింది, ఓ పట్టణమే కాపాడబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడు చేసిన తప్పులకు అందరికీ శిక్ష రావడం అది న్యాయమైన చెప్పండి? తప్పు చేసింది ఎవరు? మోటువాడైనా ఎవరు? నాబాలు. తప్పు చేసింది ఎవరు? నాబాలు. మరి ఊరంతటిని శిక్షించడం న్యాయమే అంటారా? కానీ సుబుద్ధి కలిగిన స్త్రీ ఆ సమస్యలకు ఎదురుగా వెళ్ళింది. ఆ సమస్యలను ఎదిరించే ఆ సమస్యను పరిష్కరించే ఆలోచనతో వెళ్ళిందండి. సమస్యలను తొలగిపోయి దావీదు సమాధానంగా తిరిగి వెళ్ళాడు. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు మనం జ్ఞానంగా నడుచుకోవాలంటే, జ్ఞానుల వలె నడుచుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ పౌలు గారే చెప్పారు. ఆ మాటలే మీకు చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయం 16వ వచనం ఇంకొకసారి చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. ఏం పోనివ్వక చెప్పాలి? సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి గనక చెడ్డవి అని చెప్పుకోకుండా, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. సమయాన్ని గురించి గ్రీక్ పదం 2 మాటలు మనం చూస్తాం. ఒకటి క్రోనస్, రెండోదిగా కైరూస్ అనే 2 పదాలు సమయాన్ని గురించి రాయబడింది. గ్రీకు పదాలు ఇవి. ఒకటి క్రోనస్, రెండోదిగా కైరూస్ అనే 2 పదాలు ఉంటుంది. ఆ క్రోనస్ అనే మాటకు అర్థం ఏంటంటే రెగ్యులర్గా సమయం. ఉదయం 7, 8, 9, 10, 11, 12 రెగ్యులర్గా జరుగుతున్న సమయాలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. 5ంటికి ఆరాధన, 7ంటికి ఆరాధన, 10ంటికి ఆరాధన, సాయంత్రం 7ంటికి ఆరాధన. ఉదయాన్నే తెల్లవారుజాము లేచానండి, పాస్టర్ గారండి తెల్లవారుతుండగా లేచానండి. అలాగే లేచి కూర్చొనండి ప్రార్థన చేద్దామని సడన్గా నిద్ర వచ్చేసిందండి. గప్పమని టక్కని లేచి చూస్తే వెంటనే 8 అయిపోయిందండి పాస్టర్ గారండి. అప్పుడే నేను నిదానంగా లేచి మొహం కడుక్కొని వేడికి ఒక కప్ కాఫీ పెట్టుకున్నానండి. కాఫీతో పాటు కొంచెం ఏదైనా తింటే బాగుంటుందని 2 బిస్కెట్లు కూడా తినానండి. ఇట్లా ఇది రెగ్యులర్గా. ఆ తర్వాత 9ంటికి కొంచెం ఉప్మా చేశానండి. ఆ ఉప్మా అందరికీ వడ్డించాను. మా ఆయన తిండండి, ఆయనకు ఉప్మా అంటే నచ్చదు, ఆయన వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా ఉప్మా. ఇది రెగ్యులర్గా జరిగే పని. ఆ తర్వాత అంట్లన్నీ తోమానండి. ఆ తర్వాత బట్టలన్నీ ఉతికానండి. మధ్యాహ్నం మునక్కాయ మాంసం వండానండి. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు అదే కార్యక్రమం, ఇదంతా కూడా క్రూనస్ అంటే రెగ్యులర్గా జరుగుతున్న కాలం పోతూ ఉంటుంది. అంతే. కాలంతో పాటు నీవు వెళ్తూ ఉంటావు. 4ంటికి అక్కడికి వెళ్ళాను, 5ంటికి ఇక్కడ వెళ్ళాను, 6ంటికి ఇక్కడ వెళ్ళాను, 10ంటికి వచ్చేసాను, స్కూల్కి పలానా చోటుకి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, వచ్చాను. ఇది రెగ్యులర్గా జరుగుతున్న సమయం. ప్రియులరా, ఈ సమయాన్ని గురించి కాదు బైబిల్ చెప్పేది. ప్రియులరా, కైరూస్ అంటే దానికి అర్థం ఏంటంటే ఒక నిర్ణయించబడిన కాలము. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు ఒక నిర్ణయించబడిన సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక నిర్ణయ కాలం అనేది మన కోసం దేవుడు ఉంచాడు. ఆ నిర్ణయ కాలం కొరకు మనం సిద్ధపడాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ పట్ల దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. మీ పట్ల దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక కాలాన్ని, ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయ కాలమందు మరియమ్మ గారు తొందర చేస్తున్నారు. అయ్యా త్వరగా టైం అయిపోతుంది, భోజనానికి అందరూ కూర్చున్నారు, ద్రాక్షారసం అడుగంటిపోయింది, ఇక అయిపోయింది ద్రాక్షారసం, ఏదో ఒకటి చేయమంటే, అమ్మా నా సమయం ఇంకా నేను ఒక సమయంలో ఈ కార్యం చేయాలని నిర్ణయించాను. తొందరపడద్దు. మనలో ఒక్కొక్కరికి ఒక కాలాన్ని, సమయాన్ని ప్రభు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఘనకార్యాలు జరుగుతుంది. హల్లెలూయా. 90 ఏళ్ళు రావాలి శారమ్మకి, 90 ఏళ్ళు రావాలి, అబ్రహాముకు 100 ఏళ్ళు రావాలి. ఇంత ఆలస్యం ఏంటంటే అది నిర్ణయ కాలం. నిర్ణయ కాలమున మరలా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. ఇది ఎలా సాధ్యం, ఇది అసంభవం, ఇది ఎలా సాధ్యం అని ఎన్నో ప్రశ్నలు రావచ్చు. కానీ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు, ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఏం చేస్తుంటే సిద్ధపడుతుండాలి. నాకు ఒక టైం ఉంది. లోకల్ అంటే బ్యాడ్ టైం నడుస్తుందండి నాకు అంటుంటారు. అర్థమైందండి? బ్యాడ్ టైం నడుస్తుందండి, ఒక మంచి కాలం ఒకటి వస్తుందండి, మంచి రోజులు. అందరి జీవితంలో ఒక మంచి సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం కోసం ఇప్పుడున్న ఈ రెగ్యులర్ ఏంటండి, ఈ రెగ్యులర్ క్రోనస్ అనే సమయం ఉంది కదండి, దీంట్లో మనం సిద్ధపడి ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఘనకార్యాలు చేస్తాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని పోగొట్టొద్దు. మనలో ఒక్కొక్కరికి అప్పుడు మరియమ్మ ఏమనిందంటే, ఆ సర్లే ఆయన చేసుకుంటాడని వెళ్ళిపోలే. ఆ పని వాళ్ళతో ఆయన ఏం చెప్తాడో మీరు సిద్ధంగా ఉండండి, మీరు ప్రిపేర్డ్గా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎప్పుడో రాబోతున్న పరీక్షలకి, సంవత్సరం ఆఖరిలో ఎప్పుడో వచ్చే పరీక్షలకి సంవత్సరం అంతా సిద్ధపడుతుంటారు కదా, అట్లా మీరు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని సిద్ధపడుతూ ఆశతో ఎదురు చూడండి. నాకు ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలమున చీకట్లో ఉన్న నన్ను దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈ బంధకాలన్నీ ఊడిపోతాయి, ఈ సంఖ్యలు తెగిపోతాయి, మంచి రోజులు నా జీవితంలోనికి వస్తుంది. మంచి కార్యాలు ప్రభు నా కోసం నిర్ణయించాడు, సిద్ధపరిచాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. వీళ్ళందరూ నీళ్లు నింపుకొని, యేసు ప్రభు చెప్పినట్లు నీళ్లు నింపుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు రాతి బాణలు అంచుల మట్టుకు నీళ్లు నింపి రెడీగా ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నామంటే, నింపారా నీళ్లు? ఎస్ నింపాం. ఇప్పుడు వెళ్ళి ముంచి వడ్డించండి అంటే, ఆ నీళ్లు ముంచుకొని వెళుతుంటే రంగు లేదు, రుచి లేదు. నీళ్ళకి రంగు వచ్చింది, రుచి వచ్చింది, నీళ్ళే ద్రాక్షరసంగా మారింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక సిద్ధపడాలి మనం. అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ సంతతి వారు తమది కాని దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత? 400. అంతేనమ్మా? 400 ఏండ్లు. 400 ఏళ్ల తర్వాత వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి మిక్కిలి ఆస్తితో 400 సంవత్సరాల బానిసలు, ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారని ప్రభు చెప్పాడు. 400 ఏళ్ళని ప్రభు చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఉన్నారు. ఎక్స్ట్రా 30 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఈ 30 సంవత్సరాలు ఎందుకు అంటే, మోషే ఇంకా సిద్ధపడలేదండి. ఎవరు సిద్ధపడలేదు? ఒక్క మోషే వల్ల ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణము ఆలస్యమైంది. ఇశ్రాయేల్ విడుదల అనేది ఆలస్యమైంది. కనుక నీ లైఫ్లో ఏదైనా ఆలస్యం జరుగుతుంది అంటే దాని అర్థం నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వలా. పెళ్ళి 10-11 అంటారండి. పెళ్ళి 10-11 అంటారు. మహానుభావుడు మా పీటర్ ఉన్నాడా? అస్సలు మా పీటర్కి ఎంత చెప్పినా తక్కువే పాపం. టైంకి వెళ్తాడు, మంచి టైం కీపర్ అనమాట. టైంకి వెళ్తాడు. 10ంటికి పెళ్ళి అంటే 10ంటికో 11 గంటలకు వెళ్తాడు. కానీ నేను తెలియగలవండి. ఆయన మహానుభావుడు, నేను తెలియగలవండి. నేను అంతా అక్కడ రెడీ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతా. యాడ్ చేద్దామండి, ప్రతిరోజు 7 గంటలు ఆడ కూర్చుంటాం. అప్పుడు నేను పీటర్కి ఫోన్ చేస్తాను, నాన్న వాళ్ళు పెళ్లి కూతురు వస్తున్నారు అన్నప్పుడు నాకు ఒక కాల్ చేస్తే నేను అప్పుడు స్టార్ట్ అవుతానంటాను. ఇక ఇదిగో అదిగో అంటుంటారు. వస్తారని ఎదురు చూసి
ఏంటి ఎవరు వచ్చినా ఇంకా వెంటనే ఇక్కడ పాట ఎత్తుకుంటారు. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘం అంటే అప్పటిదే ఒక ముసలిది వస్తూ ఉంటుంది. ఏమైందిరా బాబు ఏంటని మనం అడిగామనుకోండి, ఇంకా పెళ్లి కూతురు సిద్ధపడలేదు. అదేం సిద్ధపాటు నాకు అర్థం కాదండి. పెళ్ళిలోనే సిద్ధపడాలా? ఒక వారం 10 రోజులు సిద్ధపడవచ్చు కదా. ఆ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే ఒక 2 రోజులు ముందే వెళ్ళొచ్చుగా. ముందే వెళ్ళొచ్చమ్మా, ముందే వెళ్తే బాగానే ఉంటుంది కదా. 2 రోజులు 3 రోజులు, ఆ రోజులే ఉదయాన్నే లేసి అప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అప్పుడే ఏంటండి తోమి 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 ఏంటండి ఆ రోజే. కాకపోతే ఏమైంది, ముందు రోజు ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఉదయం లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చేస్తే సరిపోతుంది కదండి. అప్పుడే బ్యూటీ పార్లర్కి ఇంకా వింత వింత పనులు, ఈ పెళ్ళిలో ఆచారాలు ఏంటో కానీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అప్పుడేదో నలుగు పెడతారంట. ఏంటమ్మా అంటే అన్న ఇప్పుడే నలుగు పెడతారు. 10ంటికి జరిగే పెళ్ళి సాయంత్రం 5కి జరిగిన ఆశ్చర్యపోయేది లేదు. ఒకప్పుడు మేము వెళ్ళి ఎంతసేపటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదని చూసి ఆ తర్వాత భోజనం చేసుకొని ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గర మంచాలు ఏదైనా వేసేవాళ్ళు, కాసేపు ఆడే పడుకొని నిద్రపోయి లేస్తే వచ్చిందా పెళ్లి కూతురు అంటే ఇప్పుడే బయలుదేరిందంటే ఎప్పుడో సాయంత్రం 6ంటికి వచ్చేది. అప్పుడు పెళ్లి చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆ కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇంకా సిద్ధపడలేదు. ప్రతిదానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించి ఆ కాలమందు ఆయా కాలమందు ఆ కార్యాలు జరగాలని ప్రభు నిర్ణయించాడు. కనుక ఆ కాలమందు ఆ కార్యం జరుగునట్లు నీవు ఇప్పుడు నుండే సిద్ధపడతా ఉండాలి. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోదండి. కొంచెం సమయం దొరికినా ప్రార్థన చేస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ సిద్ధంగా ఉండండి రిసీవ్ చేసుకోవడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. ఈ 50వ సంవత్సరం యొక్క సందర్భాన, ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భాన నా దేవుడు నిర్ణయించబడిన ఆశీర్వాదాలు నీ కొరకు మెండుగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిర్ణయ కాలం వచ్చే ఉంది. సియోనుకు దయ చూపే కాలం ఆసనమై ఉన్నది. ప్రభు నిశ్చయముగా నీకు దయ చూపును గాక. హల్లెలూయా. టైంని వేస్ట్ చేసుకోవద్దు, వృధాగా వ్యర్థపరచుకోవద్దు. అనవసరమైన ఒట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు వైపు తిరిగి టైంని వేస్ట్ చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. 2వ మాట 17వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17. నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలి. మనం జ్ఞానుల వల్ల నడుచుకోవాలంటే దేవుని చిత్తం మనకు తెలిసి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మనం జ్ఞానంగా నడుచుకోవాలంటే మనకు దేవుని చిత్తం తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలండి? దేవుని చిత్తం తెలిసి ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడే అజ్ఞానులే కాక మనం జ్ఞానుల వలె నడుచుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమా పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనుడని, మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోమని దేవుని వాత్సల్యాన్ని బట్టి మేము బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం. ఆయన చిత్తం ఉత్తమం, ఆయన చిత్తం అనుకూలంగా ఉంటుంది, ఆయన చిత్తం సంపూర్ణంగా ఉంటుంది. ఆ చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకునేటట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి. దేవుని చిత్తం ఎవరికి తెలుస్తుందంటే ఎవరి మనస్సు నూతనమై రూపాంతరం చెందుతారో వాళ్ళకి దేవుని చిత్తం అర్థమవుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాత బుద్ధి పాత చేష్టల్లో నీవు ఉన్నప్పుడు నీకు దేవుని చిత్తం అర్థం కాదు. దేవుని మనస్సును అర్థం చేసుకుంటే నీ మనస్సు మారాలి. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. సజీవ యాగముగా మన దేహాన్ని ప్రభుకు సమర్పించుకోవాలి. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది. ఈ సేవ, ఈ అర్పణ, ఈ ఆరాధన అంటే ఏంటి? కేవలం పాటలు పాడడం,
ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన అంటుంటారు కదా. ఇది ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, కొట్టు కొట్టు, ఆరాధన స్తుతి ఆరాధన, కానీ ఆరాధన, సౌండ్ పెంచరా బాబు, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరామా నిన్నే ముసుకేసుకో, ఆరాధన స్తుతి. ఇది ఆరాధన. చాలామంది ఆరాధన ఇలాగ ఉంటుంది. మన ప్రాణ ఆత్మ దేహాన్ని దేవునికి సమర్పించుకొని మనం ఆరాధిస్తాం కదా, దాన్ని ఆరాధన అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక మనస్సు మారాలి, నూతనమై మన రూపాంతరం చెందినప్పుడు దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తం తెలుసుకున్న ప్రతివాడు జ్ఞానంగా అడుగులు వేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చిత్తం తెలియనప్పుడు, దేవుని చిత్తం మనకు అర్థం కానప్పుడు మనం త్రొట్టిల్లిపోయే ప్రమాదాలు ఉంటుంది, పడిపోయే ప్రమాదాలు ఉంటుంది, అజ్ఞానంలో పడిపోయే ప్రమాదాలు ఉంటుంది. కనుక మనం దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపున దైవ చిత్తం జరుగుతుందంటే అటువైపు నుండి సాతానుగాడు నేను పడగొట్టడానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కన్ఫ్యూజన్లో పడిపోతావు. దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నేను అనుకున్న దాన్ని దావీదు చేస్తాడని దేవుడు అనుకున్నాడు. నేను ఏదైతే అనుకుంటానో అదే చేస్తాడు దావీదు అని దేవుడు అనుకున్నాడు. దావీదు ఏం చేశాడు తెలుసండి? మిద్దె మీదకి వెళ్ళి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మిద్దె మీదకి వెళ్ళి చూడరాని దృశ్యాన్ని చూసి అంతటితో ఆగిపోకుండా రాయబారులను పంపించి ఆ మనిషిని రప్పించి పాడు పనులు చేసి, తప్పుడు పనులు చేసి దాన్ని కప్పిపుచ్చడానికి కోసం, ఒక నీతిమంతుడు దేశం కోసం, దేశభక్తుడు దేశం కోసం, ప్రజల కోసం పోరాడుతున్న మనిషిని చంపించి మౌనంగా దేవుని చిత్తం చేయవలసిన వాడు. అర్థం కాలేదండి దేవుని నిర్ణయం. దేవుడు నన్ను ఎందుకు ఎంపిక చేస్తున్నాడు? దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? గుంటూరులో ఇంతమంది ఉండగా దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు? గుంటూరులో లక్షల మంది ఉన్నారు, దేవుడు ఈ గుంపును ఎందుకు ఏర్పరచుకున్నాడు? చాలామంది లోకలు ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు దేవుని సన్నిధి తీసుకొచ్చాడు? ఎందుకు తెల్లబట్టలు ఇచ్చాడు మీకు? ఏదో ప్రణాళిక ఉంది మీ మీద, ఏదో సంకల్పం ఉంది, నీ ద్వారా ఏదో కార్యాలు జరిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఈ పట్టణానికి క్షేమం కలగాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. గ్రహించకుండా ఏం చేశాడంటే పాపంలో పడిపోయాడు. అది దావీదు జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది. ఏ సందర్భం వచ్చినా మీరు చూడండి, బత్షెబా విషయంలో తప్ప, అంటే బత్షెబా విషయంలో ఆయన చేసింది పాపం. అందరు యుద్ధ భూమిలో ఉన్నారు, ఈయన మిద్దె మీద తిరుగుతున్నాడు. అందరు యుద్ధ భూమిలో పోరాడుతున్నారు, కానీ ఈయన మిద్దె మీద తిరుగుతున్నాడు. దేవుని హృదయానుసారుడే కావచ్చు, దేవుని ఇష్టానుసారుడే కావచ్చు, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేశాడు. జాగ్రత్తగా ఉండదు. అర్థం కాలేదు దావీదుకి. సరే, దావీదుకు భార్య లేదా? దావీదుకు భార్య లేదండి. భార్య లేదు కాబట్టి ఇలాంటి పనులు చేశాడండి. భార్య లేదా? భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆలోచించాలి. కుటుంబ వ్యవస్థలో వెళుతున్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పని వాళ్ళతో? నీ భర్త ఉండగా ఫలానా వాళ్ళతో ఏంటి నీకు మాటలు, ఏంటి సంభాషణ? నీ భార్య ఉండగా ఫలానా వాళ్ళతో నీకేంటి సహవాసం, ఏంటి సంభాషణ, వాళ్ళతో ఏంటి మాటలు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు అడుగులు వేసావనుకో పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. అజ్ఞానంగా ప్రవర్తిస్తావు. దావీదు జీవితంలో అజ్ఞానపు స్థితి, అది అవివేకపు పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వాడు బుద్ధి లేకుండా ప్రవర్తించి జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది తను బతికిన. ఇప్పటికి కూడా మనం దావీదు సబ్జెక్ట్ వస్తే బత్షెబా విషయంలో ఆయన తప్పు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపున శాంసన్ని పరిశుద్ధాత్ముడు రేపుతున్నాడు. శాంసన్ని పరిశుద్ధాత్మ దేవుడు రేపుతున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడండి. మరొక శాంసను ఫిలిష్తీయుల ఏంటండి స్త్రీలో ఒకదాన్ని చూశాడు. పరిశుద్ధాత్ముడు ఒకవైపున నీ ద్వారా పని జరిగిస్తున్నాడు, మరొక వైపున నువ్వు పాపంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిచర్య చేస్తానన్నవాళ్ళు, పరిచారకులుగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు నువ్వు పరిచర్య చేస్తుంటావు, మరొక వైపున నిన్ను పాపంలో పడగొట్టడానికి కోసం సాతానుడు గొయ్యి తీసి పెట్టుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. నేను నాలాంటి వాడు ఇలా ప్రవర్తించవచ్చా? నేను నాలాంటి వ్యక్తి ఇలా బిహేవ్ చేయవచ్చా? నేను నాలాంటి వాడు ఇలా మాట్లాడవచ్చా? జాగ్రత్తగా ఉండాలి. సేవ చేసేవాళ్ళు నోరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు ప్రకటించేవాళ్ళు నోరు జాగ్రత్తగా ఉండాలి. తేలికగా సాతానుగాడు పాపంలో మనల్ని ముంచేయడానికి కోసం
అన్నీ సిద్ధం చేసి ఉంటాడు. అందుకే దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. మనం ఇది దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మన అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకుంటాం. ఎవరో మనకు ప్రార్థన చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకే అర్థమైతే ఇది దేవుని చిత్తం. ఆమేన్. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. వంటగదిలో పోతే వంట చేసి ఉన్న తల్లికి తెలుసు ఏంటండి ఏ కుక్కర్లో ఎన్ని కేజీలు ఉడుకుతుందో చూస్తేనే చెప్పేస్తుంది. ఏ డబ్బాలో ఏమి నింపాలో ఆమెకి తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అన్నం ఉడికిందో లేదని ఒక మెతుకు చూస్తే ఎందుకంటే ఆమె వంట చేసి ఉంది కాబట్టి మాకు తెలుస్తుంది. వంట గురించే తెలియని ఆమె మమ్మీ కందిపప్పు అంటే ఎలా ఉంటుంది అంటది. అర్థమైందండి? కందిపప్పు అంటే ఎలా ఉంటుంది, అసలు అది పప్పేనా అంటది. ఎప్పుడైనా పోతే కదండి పొయ్యి దగ్గర వంటశాలలోనికి వెళ్తే కదండి తెలియడానికి. అట్లా కొంతమందికి దేవుని చిత్తం, దేవునితో సహవాసం, దేవునితో ఉండి దేవుని మనసును అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనస్సు మారి నూతనం అవుతుంది కనుక వాళ్ళకి దేవుని చిత్తం ఈ ఊరికి తెలిసిపోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు మనకు ధనాపేక్ష ఉండేది. ఒకప్పుడు ఏంటండి ధనాపేక్ష ఉండేది, ధనం కోసం ప్రాకులు. ఇప్పుడు మనస్సు మారింది. ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం లేదు, మనస్సు నూతనం అయిపోయింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి. మైండ్ మారాలి, మనసు మారాలండి. ఇంకా పాత బుద్ధులు, పాత చేష్టలు, పాత పద్ధతులు, అప్పుడప్పుడు పాత బుద్ధులన్నీ బయటపడుతూ ఉంటుంది. అలా ఉంటే దేవుని చిత్తం మనకు అర్థం కాదు. మనస్సు మారాలి. అమ్మాయి చెప్పండి అందరూ గట్టిగా. ఇంకొక చిన్న మాట, టైం ఏమో ఉరుకుతుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 చదవండి, ముగిస్తాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో మత్తులై ఉండవద్దు. దానిలో దుర్వ్యాపారము కలదు. దాంట్లో దుర్వ్యాపారం, తాగొచ్చా తాగకూడదు అనే దానికి ఇక్కడ ఉంది చూడండి. ఇది కూడా తప్పేనా? పండగ పూట కూడా తాగకూడదా? బీర్లు తాగొచ్చు అంటగా. ఏం బాబులు, కుర్రోళ్ళు ఏంటి, చదువుకుని అమ్మాయిలు కొంతమంది ఉన్నారు. బ్రో ఒక బీర్ తెస్తారా? అర్థమైందండి? కలిసి కూర్చొని తాగుతుంటారు కొంతమంది. చదవండి, ఉంచనైనా వాక్యం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో మత్తులై ఉండబాకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే మీరు ఆత్మ పూర్ణులై ఉండాలి. వివేకంగా జ్ఞానంగా మనం నడుచుకుంటే మనం పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. చదవండి. ఒకరికొకరు కీర్తనలతోను సంగీతములతోను, ఆ కీర్తనలతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. ఎప్పుడు ప్రియులారా ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఎప్పుడు పాడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర. ఓ సోదరులారా, హల్లెలూయా. ఎప్పుడు ఆత్మ సంబంధమైన కీర్తనలే. ఏ కీర్తనలండి? ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండాలి. ఏమైనా చెప్పాలన్నా పాట ద్వారానే చెప్దాం. ట్రై చేసి చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా విశ్వాస ఓడయాత్ర, నేను విశ్వాస ఓడలే యాత్ర చేస్తున్నానని మెసేజ్ ఇవ్వండి జనాలకి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట. విశ్వాసంగా ఉండండి, లేకపోతే మన దేవునికి ఇష్టులై ఉండరు. స్తోత్రం చెప్పడం గట్టి. హల్లెలూయా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవా. హల్లెలూయా. ఇట్లా ఆత్మ సంబంధమైన పాటలు ఎల్లప్పుడూ పాడుతూ ఉంటే ఆత్మపూర్ణులుగా మనం ఉంటాం. ఆమె పిచ్చి పిచ్చి మాటలనే మాట్లాడకుండా మీరు పాడుతూ ఉండండి. పెద్దగా కాకపోయినా మనసులో కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉండండి. ఆమెన్, ఆమెన్. ఈ 50 సంవత్సరాల సందర్భాన్ని స్టార్ట్ చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. కలిసినప్పుడు 2-3 కలిసినప్పుడు పాట పాడుకోండి, ఏదో ఒక పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్య, జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజా. జుంటెతేనే దారల కన్నా. ఇలా
ఆమేన్. మొత్తం ఇప్పుడే పాడేస్తే ఎట్లా? ఇక మీరు వెళ్ళి నా ముందే కాదు, మీరు సమయం దొరికినప్పుడంతా అంట్లు తోముతూ ఒక పాట పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంట్లు తోముతూ దోశ వేస్తూ ఒక పాట వేయండి. నీ వాక్యమేనా అని ఒక దోశ వేస్తూ పాడండి. ప్రైజ్ ది లార్డ్. దోశ సూపర్గా వస్తుంది ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమైనా పోరాటాలు సమస్యలు వచ్చినప్పుడు పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం సాగిపోవచ్చున్నాను, ఇట్లా పాడండి. ఆమె స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆయన అసలు మారలేదండి, భార్యను ఎప్పుడు తిడుతుండేవాడు, గొడవ పడుతూ ఉండేవాడు. ఆయన గుడారాల పండుగ తీసుకొచ్చింది ఆ తల్లి, నాకు చెప్పింది గుడాల పండుగ తీసుకురండమ్మంటే గుడాల పండుగ వచ్చి ఆ తర్వాత గుడాల పండుగలో పాల్గొన్నాడు. మారలేదు ఆయన, రక్షణ లేదు, ఆయనకి రక్షణ లేదు, అసలు ఏం లేదు, రక్షణ లేదు, మంచి బుద్ధి కాదు, అన్ని దరిద్ర బుద్ధులన్నీ ఉంటాయి. భార్య ఏం చేస్తుందండి, తప్పదు కదా. ప్రైజ్ ది లార్డ్. తీసుకొచ్చింది. ఆ 4 రోజులు గుడాల పండుగలో ఆ పందిర్లో ఉండి వాక్యాన్ని విన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నా యేసు రాజా అంటున్నాడట. ఎవర్రా నాయన అని పాపం తుల్లిపడి లేచి చూస్తే బాత్లో బ్రష్ చేసి నా యేసు రాజా అంటున్నాడట. ఆ తల్లి నాకు ఫోన్ చేసింది, అయ్యా ముట్టేశాడయ్యమ్మా ఆయన. ప్రైజ్ ది లార్డ్. అటు పోతే ఇటు వస్తే నా యేసు రాజా అంటున్నాడట. ప్రేమైన వాళ్ళరా, మరి ఒక అన్యుడే ఏంటండి కీర్తనలు పాడి ఆత్మపూర్ణుడిగా మార్చబడుతున్నప్పుడు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడినవాడు జ్ఞానంగా నడుచుకోవాలంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడదాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎల్లప్పుడు కీర్తనలు పాడుతూ ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివే లేరన్నా యేసే ఆదేశం చూడన్నా, ఇలా ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ ఉందాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆ పాటలోనే సువార్త, ఆ పాటలోనే మాటలు. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. అప్పుడు మనం ఆత్మపూర్ణులుగా ఉంటాం. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నిండి ఉంటాడు. అనాలోచనకి చోటు ఉండదు, అనవసరమైన వాటికి చోటు ఉండదు, వ్యర్థమైన వాటికి చోటు ఉంటుంది. ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుచు ఒకరికొకరు మనం బుద్ధి చెప్పుకొని ఒకరినొకరు హెచ్చరించుకొని ఆత్మపూర్ణులుగా మనం ఉన్నప్పుడు ప్రియులరా అప్పుడు జ్ఞానంగా మనం నడుచుకుంటాం. ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడదాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇక మీద మన నడక ప్రతి అడుగు జ్ఞానంగా అడుగు వేయబోతున్నాము, జ్ఞానులుగా అడుగులు వేయబోతున్నాము. సమయాన్ని అర్థం చేసుకొని నిర్ణయించబడిన సమయం కొరకు మనం సిద్ధపడబోతున్నాం. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆత్మపూర్ణులుగా మారబోతున్నాం. 2 చేతులెత్తి ప్రార్థన. ప్రేమక గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసయ్యా మీ స్తోత్రం ఆయన ప్రభా. ఆరాధనలో తండ్రి మీరు తోడుగా ఉండి అయ్యా జేకర్గా నడిపించినందుకై స్తోత్రం తండ్రి. అయ్యా ఇప్పుడు తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. యేసయ్యా మంచి జ్ఞానుల వలె నడుచుకున్నట్లు తండ్రి చక్కగా బుద్ధిగా విషయమై తండ్రి మంచి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాల ద్వారా పోషించబడుతూ తండ్రి వాక్యం చేత నడిపింపబడుతూ అయ్యా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. ఏ శరబల కత్తన బల శరబల కత్తన తల శరబల కత్తన బల స్తోత్రం. నాయన కనిపించు నాయన ఈ వాక్య విని ఉన్నాను తండ్రి. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి మేము పొందడం తండ్రి. స్తోత్రం. వాక్యం చెప్పిన పాస్టర్ గారిని బలపరిచిన ఆయన తండ్రి బలంగా వాడుకున్నందుకై స్తోత్రం తండ్రి. మీ బిడ్డలు ఇంకనూ శక్తివంతంగా వాడుకోండి తండ్రి.
స్తోత్ర 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 శరబల కత్తరబల శరబల కత్తర యేసు నామములో స్తోత్రం స్తోత్ర 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 యేసు రాజా స్తోత్రం. ఈ రేఖానికి నుంచి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో నుండి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి కంచి వేసి కాపాడి కృప చూపి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.